వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డుపై రగడ మొదలైంది. రాజకీయ నేతలు తమ భూముల విలువలు పెంచుకునేందుకు కుట్ర చేసి 3 పంటలు పండే పేదల భూముల్లో నుంచి రోడ్లు వేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆరేపల్లి రైతులు ఆందోళన చేపట్టారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం నుంచి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ ధర్నాపై ఐ న్యూస్ వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నేతల కోసం మా యొక్క పంట పొలాల నుంచి రోడ్లు తీస్తున్నారంటూ వరంగల్ అర్బన్ సంబంధించినటువంటి రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనము ఆరేపల్లిలోని రైతుల వద్ద ఉన్నాము. వాళ్ళు ఆ రాజకీయ నేతలు వ్యవసాయ భూములను కొనుక్కొని వాళ్ళ అలైన్మెంట్ను మార్చి ఆ రోడ్లను 3 పంటలు పండే భూముల నుంచి రోడ్లను తీసడంతో తీవ్ర నష్టపోతున్నాము. మేమంతా చిన్నకారు రైతులము. మా భూముల నుంచి ఏదైతే పెట్టినటువంటి అలైన్మెంట్ను మార్చి వెంటనే ఆ రాజకీయ నేతల యొక్క కుంభకోణానికి స్వస్తి పలకాలని పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వారి సాక్షిగా వారి విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారి మాటల్లో విందాం. చెప్పండి, ఏంది మీ డిమాండ్ ఏంటి? ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన కీలకమైన వ్యక్తి. మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, కుడా చైర్మన్ గారికి, ఎమ్మెల్యేలకి, ఇన్ఛార్జి మంత్రికి, సిడిఎంఏ గారికి కూడా వినతి పత్రం ఇచ్చి ఈ రింగ్ రోడ్డు అలక్లమెంటరీ తక్షణమే చేంజ్ చేయాలని చెప్పాము. కానీ గత 2 నెలల నుండి కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా, చెప్పుల అరిగిన చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వారికి అయినా వినతి పత్రం ఇచ్చి సుభాష్ చంద్రబోస్ గారికి మీరైనా ఈ రోడ్డును రద్దు చేసి లేదా అలైన్మెంట్ అయినా మార్చి రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు చూస్తే ప్రజాప్రతినిధులు వ్యాపారవేత్తలుగా చాలామంది మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక మందికి వ్యాపారాలు ఉండి ఆ వ్యాపారాలను పాటుగా భూములు, రైతుల భూముల్ని, విలువలేని భూముల్ని కొనుక్కొని వాళ్ళు ఈ రింగ్ రోడ్ అని రోడ్లు ఎక్కడైతే రాష్ట్రంలో ఎక్కడ ఉంటున్నాయో అక్కడ వాళ్ళ భూములు కొనుక్కొని రోడ్లను పెట్టుకొని వాళ్ళ భూములకు విలువ వచ్చేటట్టు చేసుకుంటున్నారు. రైతుల భూముల్ని, విలువ ఉన్న భూముల్ని లాక్కొని విలువ లేని భూములకు చేస్తుంటారు. బడా వ్యాపారవేత్తలు, కొంతమంది విద్యావేత్తలుగా ఇక్కడ ఎన్ఎస్ఆర్ స్కూల్స్, హాస్పిటల్స్, కొన్ని అది విల్లాస్ ప్లస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. దాన్ని పక్కపొంటే వచ్చే విధంగా ఈ 200 ఫీట్ల రోడ్ని, ఇన్నర్ రింగ్ రోడ్ని అలిగ్నమెంట్ చేంజ్ చేశారు. గత 2 నెలల నుండి రైతులు ఉద్యమం చేస్తున్నా పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి కాబట్టి సుభాష్ చంద్రబోస్ మీరైనా ఈ రింగ్ రోడ్ని మార్చి మాకు న్యాయం చేయాలని ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేపట్టాము. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఏందా మీకు ఏం కావాలని? ఇక్కడ సార్, నేను ఆరేపల్లి నుండి సిర్ల రాములు మాట్లాడుతున్నా. మీరు ఇదివరకు ఎన్నోసార్లు మేము ధర్నా చేయడం జరిగింది, కూర్చుని మాట్లాడడం జరిగింది. కూడా చైర్మన్ గారు, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ ఎవరు ముచ్చటలు మేము చేసే ధర్నాల గురించి ఎవరు స్పందించి మాట్లాడడం జరగలేదు. మీరే రైతే రాజని మీరు అంటారు. కానీ మరి రైతు యొక్క నడ్డి విరగొట్టిన తర్వాత ఆ రైతు ఎలా బతకగలుగుతూ, వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి, వాళ్ళ భవిష్యత్ ఏంది అనేది ఇంతవరకు స్పందించింది లేదు. ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్లు కానీ వీళ్ళందరూ స్పందించి మాకు సరైన న్యాయం చేకూర్చాలని నేను మనవి చేస్తున్నాను. మా భూములు మాకే ఉండాలి, ఈ ఇంటర్ రింగ్ రోడ్ను ఆఫ్ చేయగలరని నా యొక్క మనవి. అది మనం చూస్తున్నాం. మరికొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఏంటి మీ ప్రధాన? మాది ఆరేపల్లి రైతును. నాది 4 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలోకి వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్డు నా 3 ఎకరాలు పోతుంది. మా జీవనోపాధారం ఉన్న భూమి అంతా రోడ్డు కింద పోతుంది. కాబట్టి మా కుటుంబం రోడ్డు పాలు అవుతుంది. ఇప్పటికైనా ఈ రోడ్డును రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలనుకుంటున్నాము. అలాగే ఈ రోడ్డును 2015 నుంచి స్టార్ట్ చేసిళ్ళు. ప్రతి సంవత్సరము అడల్మెంట్ మార్చుకుంటూ అటు ఇటు అంటున్నారు. రైతులను ఆగం చేస్తున్నారు. మనిషికి రైతులకు నిద్ర లేకుండా రాత్రులు అవుతున్నాయి. అందుకే ఇప్పుడు ఈ ధర్నా శాంతిగా చేస్తున్నాం. ఈ రోడ్డు ఆపకపోతే మాత్రం ఇంక రోడ్ల మీద కలిసి ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే రాజకీయ నాయకులు అంటే ఇక్కడ మీ దగ్గర ఎవరైనా కొన్నారా భూములు? కొన్నారు. ఇక్కడ వినయ్ భాస్కర్ భార్య పేరు మీద 25 ఎకరాలు ఉన్నది. వాళ్ళ ల్యాండ్ పక్క నుంచి వెళ్ళి ఆ రోడ్డు తీస్తున్నారు. వాళ్ళకు ఉపయోగపడే విధంగా కొంత రాజకీయ నాయకులు రోడ్డు మార్చారు. ఇది అంతకుముందు అలైన్మెంట్ లేదు, కొత్తగా రోడ్లు తీసుకొచ్చి మాకు అన్యాయం చేస్తున్నారు రైతులను. అది మరికొంతమంది రైతులు ఉన్నారు. ఏంటండి, ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఏంటి మీ డిమాండ్? నా పేరు లక్ష్మణ్, మాది ఆరేపల్లి. గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అని చేపట్టేళ్ళు ల్యాండ్ పూలింగ్నే అడ్డుకున్నాం. ఇప్పుడు వచ్చే కొత్త రింగ్ రోడ్డును గత పాలకులు చేసిన పాపానికి ఈ పాలకుల మీద పోవడానికి జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా దీని మీద కొంచెం నారాయణ రెడ్డి అన్నగారైనా కానీ దీని మీద కొంచెం ఆలోచించి, రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు.
ఇప్పుడు వారికి కావాలంటే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అంటే రింగ్ రోడ్కు రింగ్ రోడ్ ఉంది. ఆ రోడ్డును విడిచిపెట్టి గత ప్రభుత్వం చేపట్టినది అంతకుముందు ఆరపల్లి దగ్గర పెట్రోల్ పంప్ అని ఉన్నది లాస్ట్ దగ్గర. అక్కడున్న పెట్రోల్ పంప్ దగ్గర నుంచి వెళ్ళి పోయేది మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కూడా మేము సైలెంట్గానే ఉన్నాం. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు గత ఒక 2 నెలల నుండి అక్కడ నుండి పోయేది కాకుండా మళ్ళీ ఇంకా 2 నెలల ముందు నుంచి మళ్ళీ ఇంకొక దిక్కు తిప్పడం జరిగింది. అందుకు మేమంతా దీనికి నిరసన ప్రకటిస్తున్నాం. ఒకటి రెండవది ఏంటి అని అంటే 150 ఫీట్ల రోడ్ ఉంది కొత్తపేట టు ఆరపల్లి మార్కెట్ వరకు. దాండే ఈ 150 ఫీట్లది ఇంకొక ఇటొక 25 అటొక 25 ఫీట్స్ తీస్తే 200 ఫీట్స్ అవుతాయి. గత పాలకులు చేసిన పాపానికి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనేది ప్రతి ఒక్కరి దగ్గర తెలిసి ఉన్నది. దాండే ఇంకొక 25 ఇటొక 25 ఫీట్లు అటొక 25 ఫీట్లు తీస్తే ఇదే 200 ఇన్నర్ రింగ్ రోడ్ అవుతుంది. దయచేసి ఇప్పటికైనా మీరు అధికారులు కొంచెం స్పందించవలసిందిగా నా యొక్క మనవి. అంటే మీరు రైతులు అంటే పంటలు పండిస్తున్నారు కదా, ఇప్పుడు మీ పంట పొలాలు పోతున్నాయా, రోడ్లు పోతున్నాయా? మా పంట పొలాల కింద మా రోడ్లు పోతున్నాయి. మా పిల్లలు మేము బతికే పరిస్థితుల్లో మేము కాదు, మా తాత తండ్రుల నుంచి వెళ్ళి చేసుకున్నటువంటి వ్యవసాయ భూములు, ఆ భూములను ఇప్పుడు ఓన్లీ రోడ్ల కిందనే తీసుకుపోతే మేము భరించలేని పరిస్థితి. మా దగ్గర ఉన్నదంతా చిన్నకారు రైతులే, పెద్ద రైతులైతే కాదు. ఇప్పటికైనా కొంచెం ఆలోచించి మొన్న రీసెంట్లీ మా కజిన్ బ్రదర్ అయినటువంటి దయ్యాల బీరన్న గారు ఈ మనోవేదన పడి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం కూడా జరిగింది. అది మనం చూస్తున్నాము. రాజకీయ నాయకులు గందరగోళం సృష్టించి రైతుల భూములను లాక్కోవడమే ధ్యేయంగా ఈ యొక్క అలాట్మెంట్లను మార్చి చేయడం వల్ల ఇక్కడ రైతులు ఆవేదన గురై మరణించడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకుల మెప్పు కోసం కాకుండా అధికారులు శాస్త్రీయంగా పాత ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డును పెంచి చేస్తే సరిపోతుంది. కొత్త అలైన్మెంట్ వల్ల 3 పంటలు పండే భూములు పోతున్నాయంటూ కూడా మేమంతా చిన్న సన్నకారు రైతులం కాబట్టి ఇప్పటికైనా అటు అధికారులు ఇటు రాజకీయ నాయకులు ఖచ్చితంగా పాత అలైన్మెంట్ను మార్చి కొత్త రోడ్డును శాస్త్రీయంగా ఉన్న రోడ్డును నిర్మించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.